హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. 2026వ సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు బహు విస్తారంగా దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటని ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు ఒక మాటను అందించాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ కూడా మరి మధ్యరాత్రి వేళ కావచ్చు, లేదా ఉదయకాల ఆరాధనలో కావచ్చు, వాగ్దానాలు తీసుకొని ఉన్నారు. అందరూ కూడా వాగ్దానాలు తీసుకొని ఉన్నారు. అయితే ఆ వాగ్దానాల విషయంలో ఒక చిన్న మాటను మరి అందించాలనుకుంటున్నా. దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన సామర్థ్యత కలిగిన వాడు. వాగ్దానాలు నెరవేర్చడానికి, స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన చేసే వాగ్దానాలన్నీ కూడా ఇర్మియా 29:11 ఉంటుంది. రాబోవు కాలములో నీకు మేలు కలుగుటకై, సమాధానం కలుగుటకై చేసేటువంటి వాగ్దానాలుగా ఉంటూ ఉన్నాయి అవన్నీ. కాబట్టి ప్రియులరా, వాగ్దానాన్ని తీసుకున్న నీవు చిన్న సంఘటన గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? నేను నా తోడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట అంటూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని విని అబ్రహాం ఏం చేశాడు? వాగ్దానం మీద నమ్మకాన్ని ఉంచాడు, వాగ్దానం మీద విశ్వాసాన్ని ఉంచాడు. ఆ వాగ్దానం నెరవేరే అంతవరకు సహనముతో, ఓపికతో, నిరీక్షణ కలిగిన వాడై ఎదురు చూశాడు, వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. సో ఈ రోజున చేసిన వాగ్దానం ఆలస్యం కావచ్చు, ఈరోజు చేసిన వాగ్దానం నీవు అనుకున్న సమయానికి జరగకపోవచ్చు, కానీ నీవు ఓపికతో, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థనలో ఎడతెగక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకై ప్రార్థనలో ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరాంతములోపే దేవుడు నీ పక్షాన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఊరికే వాగ్దానం కార్డు తీసుకొని దేవానికి స్తోత్రం అనడం కాదు, కానీ ఆ వాగ్దానం యొక్క ఉద్దేశాన్ని, దాని ప్రణాళికను గమనించి, గ్రహించి, తెలుసుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగాలని, దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ అతి త్వరలో సంపూర్తిగా నెరవేర్చి నిన్ను తన వాగ్దాన ఫలముల చేత తృప్తిపరచాలని మనసారా కోరుకుంటూ, దీవిస్తూ మనసారా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని